హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీ కొత్తిమీర పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ లంచ్ లోకి, డిన్నర్ లోకి, స్పెషల్ గా లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు ముందుగా బాగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర, కప్పు పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఈ మూడింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ 80% ఉడకాలి. చూద్దాము ఎంతవరకు ఉడికిందో. ఇంకా కొంచెం పలుకు తగులుతోంది. సో ఇంకో 1 మినిట్ ఉడికించుకుందాము. ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని హోల్స్ ఉన్న గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా రైస్ని ఈ బౌల్లో షిఫ్ట్ చేసేసుకోండి. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఈ హోల్స్లోంచి కింద పడిపోతాయి అన్నమాట. కింద నుంచి ఒక బౌల్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించండి. అందులోనే కొన్ని జీడిపప్పు, ఉడకపెట్టి పెట్టుకున్న బఠానీ అన్నీ వేసుకొని బాగా కలపండి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలపండి. ఇది బాగా వేడైన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా అందులో వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని బాగా కలపండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా మిశ్రమం అంతా రైస్కి బాగా పట్టేటట్టు బాగా కలపండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టుకొని కొంతసేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో పెరుగు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోండి. రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో మీకు ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ టేస్టీ రైతా రెడీ అయిపోయింది. ఎటువంటి రైస్ రెసిపీస్లోకైనా ఈ రైతా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీ మీకు బాగా వస్తే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.